రేవంత్ సర్కార్ వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పెంచడంలో అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు 4,000, పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి 15,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 3న వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో మహాగర్జన సభ జరగనుంది. ఇక దీనికోసం ఏర్పాటు చేసిన సన్నాహక సదస్సులో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వికలాంగులకు పెన్షన్ విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారని, సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును చూసి నేర్చుకోవాలని సూచించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమాల వలన అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ పనికిరాని ప్రతిపక్ష నేతగా మారాడని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఉండబడే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో మన వికలాంగులను, వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను, చేయుత పరిధిలో పెన్షన్ పొందే ప్రతి ఒక్కరిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మోసం చేసింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు మేము 6,000 ఇస్తామని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి మనం ఓట్లేసుకొని గద్దెనెక్కిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక కాంగ్రెస్ హామీ ఇవ్వలేదు. అప్పుడు అధికార పార్టీ హోదాలో ఉన్నబడే బీఆర్ఎస్ కూడా వికలాంగులకు 6,000 ఇస్తామన్నది, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతరులు కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నది. ఆనాడు బీఆర్ఎస్ అధికార పార్టీ, ఈనాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నది. ఇద్దరు మన పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారో మీ దృష్టికి ఇద్దరు విషయం చెప్తాను. ఒకరోమో 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా మనల్ని మోసం చేశారు. ఒకరోమో రేవంత్ రెడ్డి గారేమో 20 నెలలుగా మన పెన్షన్ పెంచకుండా ఆయన అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలలు గడిచినా ఆయన పెన్షన్ పెంచలేదు. ఇది మోసం, ఇది ముమ్మాటికి మోసం. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక నాయకుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, పెన్షన్ పెంచకపోతే పెన్షన్ పెంచమని అడగాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది. పెన్షన్ ఎందుకు పెంచట్లేదని చెప్పి నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ 20 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నమాట మనం చూస్తున్నాం. కానీ ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఒక్కనాడిగా ప్రశ్నించట్లేదు. నువ్వెందుకు పెన్షన్ పెంచట్లేదు, నువ్వు పెన్షన్ పెంచమని చెప్పి నువ్వు ఓట్లాడికి అధికారం వచ్చావు కదా, నువ్వెందుకు పెంచట్లేదని మాత్రం రేవంత్ రెడ్డి గారిని ఏనాడు ప్రతిపక్ష నాయకుడు నిలదీ